ఇవాళ వెస్ట్ బెంగాల్‌లో ఎన్నికలు జరుగుతున్నవి. రెండవ దఫా 5 గంటల సమయానికి ఈసీఐ డేటా ప్రకారంగా 89.99 అనగా 90%గా ఓటరు టర్నౌట్ రికార్డ్ అయింది. అయితే ఇక్కడ మమతా బెనర్జీ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా చేశారు. ఇలాంటి ప్రజాస్వామ్యం ఎన్నడూ చూడలేదు అని చెప్తూనే ఏ బూత్‌లోనూ రాష్ట్ర పోలీసులను అనుమతించలేదని సీఆర్‌పీఎఫ్ పూర్తిగా ఆక్రమించిందని వ్యాఖ్యానించారు. అనగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో మోహరించిన కేంద్ర బలగాలు బీజేపీ ఆదేశాల మేరకు మాత్రమే పనిచేస్తున్నాయని మమతా బెనర్జీ ఆరోపించారు. ఒక తృణమూల్ కార్యకర్తపై దాడి జరిగిందని ఆమె పేర్కొంటూ ఇలాంటి వాతావరణంలో ఎన్నికలు ఎలా జరుగుతాయని ఆమె ప్రశ్నించారు. అనగా ఇప్పటివరకు జరిగినటువంటి వెస్ట్ బెంగాల్ ఎన్నికలలో ఓటర్ల తీసివేతనే 90 లక్షలకు పైగా ఉన్న తరువాత వాళ్లకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటర్లను మరియు శరణార్థుల పేరుతో తీసివేయబడినటువంటి ఓటర్లను ఇవన్నీ నడిచినటువంటి నేపథ్యంలో ఇవాళ ఫైనల్ స్టేజ్కు ఎలక్షన్ అయిపోతున్నది కాబట్టి ఇందులోపట ఇంకా ఎన్ని రకాలుగా మ్యానిపులేషన్స్ జరుగుతాయి, ఇంకా ఎన్ని రకాలుగా ఏమేమి జరుగుతుంది, ఏమేమి కావాలి అంటే ఏ రకంగా ఏది చేసినా కూడా అక్కడ బీజేపీ గెలిచి తీరాలి అనబడేటువంటి ఒక పట్టుదలతో ఎన్ని రకాలుగానైనా చేస్తారు. అనగా రాష్ట్ర పోలీసులను అక్కడ ఏ పోలింగ్ బూత్కు అనుమతించకుండా సిఆర్పిఎఫ్ఏ పూర్తిగా ఆక్రమించుకున్నదని వ్యాఖ్యానించడం వెనక బెంగాల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ సజావుగా మరియు ప్రశాంతంగా జరగవచ్చు, కొన్ని చెదురుమదురు సంఘటనలు తప్ప. కానీ అక్కడ ఎన్నికలు జరిగినటువంటి విధానము అసలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు బెంగాల్లో జరిగినవా లేవా అనబడేటువంటి అంశం అయితే అనుమానంగానే కనబడుతున్నది. ఎందుకంటే వాళ్లకు నచ్చని వాళ్లను తీసివేయడం, శత్రువులు అనుకోవడం మరియు మొత్తంగా తమకు అనుకూలమైనటువంటి వాళ్లతో అడిషన్స్ చేసుకోవడం, వ్యతిరేకులైనటువంటి వాళ్లతో ఆ యొక్క ఓటర్లను తొలగించడం అనేది ఇక్కడ బెంగాల్లో బీజేపీ గెలిచినా కూడా అది ఒక గెలుపు కాదుగా ఇక్కడ దేశవ్యాప్తంగాను దృష్టి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బెంగాల్పై దృష్టి పెడుతూ, అట్లాగే కేరళ, తమిళనాడు, అస్సాము మరియు పుదుచ్చేరి యొక్క రాష్ట్రాల ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ వచ్చేటువంటి సందర్భం 7 గంటల వరకు అవి అన్నీ రావచ్చు. ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి రిజల్ట్స్కు ఎంత మేరకు కరెక్ట్గా ఉంటున్నాయి, లేదా రిజల్ట్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారమే వస్తున్నాయా, లేదా రిజల్ట్స్ వచ్చేటువంటివి ఎగ్జిట్ పోల్ ముందుగా సూచనగా ఇప్పటి వరకు చూస్తూ వచ్చినటువంటి ఎన్నికలను అర్థం చేసుకున్నటువంటి తీరు గురించి చెప్పుకోవచ్చు ఇక్కడ.